ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నా భారతదేశ ప్రజలైనటువంటి మీ అందరికీ ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చినటువంటి దినం గనక, అనగా ఆగస్టు 15వ తేదీ 1947వ సంవత్సరంలో దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చినాడు గనక, ఈ స్వాతంత్ర దిన సందర్భంగా నేను ప్రత్యేకమైన ఆశీస్సులను దీవెనలను ప్రభు నామములో నేను మీకు తెలియజేస్తున్నాను. వాట్ ఎ ప్రివిలేజ్ ఇట్ ఈస్ ఫర్ us టు హ్యావ్ సచ్ అన్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ పీపుల్. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుండి మనకు దొరికినటువంటి ఒక స్వాతంత్రం, మనకు లభించిన స్వాతంత్రం దేవునికి మనం స్తుతి చెల్లించాలి. అఫ్ కోర్స్ ఐఎమ్ సారీ రియల్లీ, కొంతమంది మనల్ని సరిగా అర్థం చేసుకోలేక క్రైస్తవ బిడ్డలైన సరికల్లా వీళ్ళు ఇజ్రాయెల్ దేశానికి పోండి, క్రైస్తవ బిడ్డలైన సరికల్లా అమెరికాకు పోండి అనేటువంటిది అంటారు. ఏమండి, నేను క్రైస్తవుని కాకముందు నేను భారతీయుడిగా పుట్టానండి. నేను పుట్టడం భారతదేశంలో పుట్టినా కనుక భారతదేశ పౌరుడిగా నేను జన్మించినానండి. భారతదేశ పౌరుడని కనుక భారతదేశానికి వచ్చినటువంటి ఒక స్వాతంత్రం నేను దానిలో ఆనందిస్తున్నానండి. ఒక భారత పౌరుడిగా నేను దేవునికి స్తుత్యాగం చేస్తున్నాను. మన దేశానికి ఇచ్చిన స్వాతంత్రం చాలా కాలం వాస్తవానికి వ్యాపార రీత్యా వచ్చినటువంటి ఒక బ్రిటిష్ వాళ్ళు, వర్తకం చేసుకోవడానికి వచ్చినటువంటి ఒక బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి ఆ మిరియాలు, అలాగనే ఆ యాలకులు, ఆ లవంగాయలు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతూ, మన దగ్గర ఉన్న బొగ్గు, మన దగ్గర ఉన్నటువంటి ఖనిజాలు ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ చివరికి మన మీద అధికారం, ఆధిపత్యం చెలాయిస్తూ మనను ఒక దాసులుగా చేసేయడం జరిగింది. ఆ రోజుల్లో కొంతమంది మహామహులైనటువంటి వాళ్ళు బ్రిటిష్ వారితో పోరాడి గుండెలను అప్పగించి వారు తుపాకీ గుళ్ళకు బలయ్యి అనేక మంది ఎంతెంతో గ్రహాలు చేసి, సత్యాగ్రహాలు చేసి, దీక్షలు పూని సమయం మన యొక్క భారతదేశానికి 1947వ సంవత్సరమున ఆగస్టు నెల 15వ తేదీన మనకి స్వాతంత్రం లభించేటట్టుగా చేసినారు. హల్లెలూయా, ఐ యామ్ రియల్లీ హ్యాపీ. నా వాటికి నేనైతే చాలా సంతోషిస్తున్నాను. బట్ మై క్వశ్చన్ ఈస్, నా ప్రశ్న ఇది, నాడు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, సంతోషం. నాడు మన యొక్క దేశానికి స్వాతంత్రం రావడానికి అనేక మంది అసూలు బాసి ఉన్నారు. నిజంగా అది కూడా త్యాగపూర్వకమైనటువంటి విషయం. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అలాగున ఎవరైతే శ్రమపడి ఉన్నారో, ఎవరైతే దెబ్బలు తిని ఉన్నారో, ఎవరైతే హత్య గావించబడి ఉన్నారో, ఎవరైతే దేశం కొరకు ప్రాణాలు ఉండి ఉన్నారో వారందరికీ చేయెత్తి నమస్కారం పెట్టవచ్చు. అయితే నా ప్రశ్న ఏంటంటే, స్వాతంత్ర దేశంలో ఉంటున్నటువంటి మనం నిజంగా స్వతంత్రులమై ఉన్నామా? ఇది నా ప్రశ్న. నా బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటిది ఏంటంటే, మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు అని ఒక కాంటెక్స్ట్లో నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన తెలియజెప్తున్నటువంటి మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం దగ్గర నుంచి 36వ వచనం వరకు రాయబడినటువంటి ఒక మాటల్లో చూస్తే, స్వతంత్రులే యూదులైనటువంటి వాళ్ళు కూడా, అబ్రహాము యొక్క సంతానంగా ఉండినటువంటి వారు స్వతంత్రులే. వారు అఫ్కోర్స్ చాలాసార్లు వేరే దేశీయులైనటువంటి వాళ్ళు వాళ్ళ మీద యుద్ధానికి రావటం, వాళ్ళని అలాగ బానిసలుగా చేయటం, వాళ్ళు బందీలుగా ఉండడం, బానిసలుగా తీసుకుపోవటం, మళ్ళీ తిరిగి వాళ్ళు రావటం, ఇలాంటివి ఉన్నప్పటికీ యేసు ప్రభు వారు మాట్లాడుతున్న సమయానికి రోమియులైనటువంటి వాళ్ళు వీళ్ళ మీద అజమాయిషి చేస్తున్నటువంటి స్వతంత్రులయ్యుండి బానిసలుగా ఉండినటువంటి రీతిగా ఉన్న పరిస్థితి వాళ్ళకు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఉంటారు, మేము స్వతంత్రులమే కదా, మేము అబ్రహాము సంతానం కదా, మేము ఎవరికి దాసులంగా మేము లేము కదా అనేటువంటి రీతిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నా ప్రభువు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, పాపానికి దాసుడు వాడు దాసుడే కదా. పాపం వలన ఏలబడుతున్నటువంటి వాడు పాపానికి ఒక బానిసే కదా. పాపాన్ని అధిగమించలేనటువంటి వాడు, పాపాన్ని జయించలేనటువంటి వాడు, ఆ పాపము క్రింద పాపపు అజమాయిషిలో ఉండినటువంటి వాడే కదా. ఈరోజు నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్న వేస్తున్నా. ధైర్యం తెచ్చుకోనండి, డోంట్ వరీ, కలవరపడద్దులే. నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు పాపము చేయకుండా ఉంటూ ఉన్నావా? బ్రదర్, మిమ్మల్ని అడుగుతున్నా. అమ్మా, సిస్టర్ గారు, మిమ్మల్ని ప్రేమతో నేను అడుగుతున్నా, పాపం లేకుండా ఉన్నామా? ప్రశ్న వేసుకోండి. ఒకవేళ ఉన్నాము అని అనుకుంటే, నిజంగా నిజాయితీగా ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉండి పాపము చేయకుండా ఉంటే సంతోషం, నేనేం కాదని. నేను మీ గురించి నేను కూడా చాలా సంతోషిస్తాను, మీ గురించి నేను కూడా దేవునికి స్తుత్యాగం చెల్లించుకుంటాను. బట్ ద క్వశ్చన్ ఈస్, చాలామంది మీ రోజుల్లో మనం వింటుందంటే పాపము లేదు అని అనుకుంటూనే పాపములో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఈ మధ్య మరీ ఎక్కువైపోయిందండి. ఈ మధ్య మన భారతదేశంలో కూడా ఇట్టి పాపపు విషయాలు అనేటువంటివి చాలా ఎక్కువైపోయింది. చాలా కుటుంబాలలో పురుషులైనటువంటి వాళ్ళు వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కువైపోతుంది.
చివరికి భక్తి విశ్వాసములో ఉండినటువంటి వారు సైతము, ఇంకా చెప్పమంటారా, బోధలు చేస్తున్న బోధకులు సైతము ఏం చేస్తాము, పాపంలో పడిపోతున్నాను. కోర్స్ ఒకవేళ నేను కూడా బోధకుని కనుక మరీ బోధకులను అలా అనటం నాకు పద్ధతి కాదు. మరీ మీదడిపోతుంటే ఎవరు మాత్రం ఉండగలరండి? మరీ ప్రేమిస్తున్నారు నెలతే నేను మరీ ఏదో ఎస్ఎంఎస్లు పెట్టుకొని మరీ ఏదో ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళకి మాటికి వాళ్ళతో ఫోన్లు చేస్తూ వాళ్ళ భార్య కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్నట్టుగా చూపించుకుంటూ ఉండేటువంటి ఒక విధానంలో పడిపోకుండా ఉండే వాళ్ళు ఎవరుంటారో చెప్పండి ఆయన. మరేనా అందుచేతనే చాలామంది ఈవెన్ సేవకులు సైతం పడిపోతూ ఉన్నారు. కొంతమందికి ఆఫీసుల్లో ఉండేటప్పుడు ఆఫీసులో పనిచేసేటువంటి వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ యొక్క పాపంలో వాళ్ళ యొక్క ప్రేమలు అన్నట్టుగా పడిపోతున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. సో ఈ దినాన్ని మనం ఏమనుకుంటామంటే నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నా భార్య దగ్గర నేను సుఖాన్ని అనుభవించాలి, కానీ వీళ్ళ దగ్గరేంటి నేను వెళ్ళేది, వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఏంటి అని ఎన్నోసార్లు అనుకుంటారు. చాలాసార్లు ఫోన్లు చేసినప్పుడు ఫోన్లు ఒత్తిడి తట్టుకోలేక ఇక మీదట ఈ వ్యక్తికి ఫోన్ చేయకూడదు, ఈ వ్యక్తితో అసలు మాట్లాడకూడదు, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు, ఇలాంటి సంబంధం అసలు మనం పెట్టుకోకూడదు, తెచ్చేద్దాం ఈ సంబంధం అనుకుంటారు. 2 రోజులు కూడా ఆగలేరు, మళ్ళీ తిరిగి ఆ సంబంధం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కదా మానవుని యొక్క బలహీనత. ఏం చేస్తాం, చాలామంది జీవితాలు నేను చూస్తూ ఉన్నాను కనుక, చాలామంది జీవితాల్లో వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉన్నాను కనుక కొంతకాలం ఎంత ప్రేమ గురించి చెప్తూ ఉంటారో, ఎంత ఇదిగా చెప్తూ ఉంటారో, వాళ్ళు ప్రేమించినటువంటి వ్యక్తిని గురించి ఎంత గొప్పలు చెప్తూ ఉంటారో, తర్వాత కొంతకాలానికి అబ్బా వీళ్ళతో నేను పడలేకపోతున్నానండి, విడిచిపెట్టేద్దాం అనుకున్నానని అలాంటి మాటలు కూడా చెప్తూ ఉంటారు. మళ్ళీ 2 రోజులు మళ్ళా వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు. పాపానికి దాసులు అయిపోయినటువంటి వాడు. ఈ రోజున అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే నా వాక్యములు ఉన్నటువంటి సత్యాన్ని మీరు గ్రహిస్తారు. అప్పుడు మీరు గ్రహించిన సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. హై ఫ్రెండ్స్, ఈరోజు అందుకనే నా మటుకు నేనైతే ఏమంటానంటే, ఓ సిగరెట్ తాగేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు సిగరెట్ తాగొద్దు అని నేను చెప్పను. వాడికి వాక్యాన్ని చెప్తా, వాక్యంలో ఉన్న దేవుని యొక్క ప్రేమని నేను చెప్తా, దేవుని ప్రేమలో ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని చెప్తా. ఆ ప్రేమ వాడి జీవితాన్ని మార్చేయాలండి. దేవుని యొక్క ప్రేమ వాడి జీవితాన్ని మార్చేయాలి. ఏమండి, మిమ్మల్ని కూడా ఒకవేళ ఎవరైనా ఒక ఆడపిల్ల ప్రేమిస్తుందంటే, లేదా అమ్మ పాపాళ్ళు మిమ్మల్ని కూడా ఎవరైనా ఒక వ్యక్తి ప్రేమిస్తే ఈ మధ్య ఇంకా కర్మండి బాబాయ్, ఇంకాను పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి ప్రేమలో పడుతున్నట్టు వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. పెళ్ళైన తర్వాత చాలా కాలానికే ఇలాంటి ప్రేమలో పడిపోతున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఏం చేస్తానే గాను కొన్ని విషయాలు వింటుంటే, పెళ్ళైన తర్వాత పెళ్ళిడికి వచ్చినటువంటి కొడుకులు ఉంటుండగా, పెళ్ళిడికి వచ్చిన కూతుళ్ళు ఉంటుండగా ఇప్పుడు తప్పులు లేకపోయారు కర్మ. కానీ ఇప్పుడు మళ్ళీ పొరపాటులో పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరినో ప్రేమించడానికి అనేటువంటి రీతిగా పడుతున్నారు. ఇంకొకళ్ళ యొక్క మోజులో పడిపోతున్నారు. ఏం చేస్తాం గాను. సో ఇలాంటి శోధ ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా నేను వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడు అండి, సూటిగా ఉన్నట్టుగా నేను ఎదురు కూడా చెప్పడానికి నేను ఇష్టపడను. దానికి బదులు నేను అంటాను, నా దేవుని ప్రేమ వాళ్ళ జీవితాన్ని మార్చివేయాలి. అందుకే నేను సాధారణంగా ఎవరైనా ఆడపిల్ల అయినటువంటి, ఏమండి మా ఆయన ఇంకొకరితో తిరుగుతున్నాడండి, మా ఆయన ఇలాగ నన్ను సరిగ్గా ప్రేమించట్లేదండి, మా ఆయన ఇంటికి రావట్లేదండి, ఇంకొకరు ఇంటికి వెళ్ళి పాపం ఉంటున్నాడండి అని ఇలాంటివి ఏమన్నా ఫోన్ చేసి చెప్పారనుకోండి, నేను ఒకటే చెప్తాను, అమ్మ నువ్వు నీ భర్తను ప్రేమించడం మొదలుపెట్టు. మునుపు ప్రేమించిన దానికంటే అధికమైన ప్రేమ నీ భర్తకు చూపించు. తర్వాత ఆయన ఎలాంటి పని చేస్తున్నాడు అన్న విషయం నీ నోట కానీ, నీ భావములో కానీ, నీ కళ్ళల్లో కానీ కనబడినవ్వకు అని చెప్పేసి అని అంటాను. నువ్వు ప్రేమించడమే చేయి. ఎందుకంటే నీ ప్రేమతో తిరిగి నీ భర్తను సంపాదించుకోవాలి. నువ్వు ప్రేమించగలిగినప్పుడు నేను అంటానండి, ఒకవేళ నిజంగా ప్రతి ఆడపిల్ల, మన దేశపు ఆడపిల్లలు మనం కనుక నిజంగా ప్రేమించగలిగితే వాళ్ళకున్న బంధకముల నుంచి, వాళ్ళకున్నటువంటి ఆ బానిసత్వంలో నుంచి, వాళ్ళు పడిపోయినటువంటి స్థితిగతుల నుంచి వారు లేవనెత్తబడి తిరిగి భార్య యొక్క ప్రేమకి వారు ఆకర్షితులవుతారు. ఇదే ఇంత పవర్ఫుల్ అయితే ఇప్పుడు నేనంటాను కదా, నా దేవుని ప్రేమ ఇంకెంత పవర్ఫుల్ అని బాబాయ్. ఈరోజు నువ్వు ఒక వ్యక్తి నువ్వు సిగరెట్లు తాగొద్దు అని అంటే వాడు మానడు. ఒక వ్యక్తిని నువ్వు త్రాగొద్దు అని అంటే వాడు మానడు. అందున ఈ రోజున వాళ్ళు ఏమంటారంటే, ఈరోజు ఇండిపెండెన్స్ డే అండి, ఈ రోజున మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. ఈరోజు నేను ఫుల్గా తాగేస్తాను, ఈరోజు నేను ఫుల్గా తాగేస్తాను అంటాడు ఆయన. ఈరోజు నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అంటాడు ఆయన. మనకి స్వాతంత్రం వచ్చిన దినాల్లోనంట కొంతమంది నాకు స్వాతంత్రం కర్ర గిరకెర తిప్పుకుంటూ వచ్చాడంట. ఎవరికి 2-3 దెబ్బలు దగ్గర తీసుకెళ్ళి లోపల వేసేసారు ఆయన, మనవాడిని తీసుకెళ్ళి. సో ఒక్కొక్కసారి మన యొక్క స్వాతంత్రాన్ని మనం వేరేగా దుర్వినియోగం చేసుకుంటూ మనం మాట్లాడే మాట ఏమంటామంటే, నాకు స్వాతంత్రం వచ్చిందండి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను తిరుగుతాను అనేటువంటి రీతిగా ఇది మనకు ఉండినటువంటి ఒక భావన. నో 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 ఈరోజు నేనంటాను, నా దేవుని ప్రేమ నేను చెప్తున్నా, నా దేవుని యొక్క ప్రేమను గురించిన వాక్యాన్ని నేను చెప్తున్నా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. బ్రదర్, నీకే నేను మాట్లాడుతున్నాను. యూ హవ్ బీన్ ఆల్రెడీ బౌండ్. మీరు ఆల్రెడీ ఎప్పటికీ ఒకవేళ బంధించబడినట్టుగా ఉండి ఉన్నారేమో, ఎప్పటికే మీరు ఒకవేళ పాపంలో పడిపోయిన స్థితిలో ఉండి ఉన్నారేమో. ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు మీరు ఏం చేస్తున్నారన్న విషయం.
మీ భార్యకి తెలియనివ్వకుండా జాగ్రత్త చేసుకున్నారు. ఈవెన్ మీ సెల్ ఫోన్లో కూడా ఏ మెసేజ్ దొరకనివ్వకుండా మీరు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు వచ్చిన మెసేజ్ని డిలీట్ చేసేసుకుంటూ ఆ మెసేజ్లతో మీరు ఒక విధమైనటువంటి తృప్తిని మీరు పొందుకుంటూ ఉన్నారు. ఆ మాటల్లో ఉండేటువంటి తృప్తి. అఫ్కోర్స్ భార్య జాలతో అలాగున పరాయి మనిషి కనుక మీతో అలాంటి మాటలన్నీ మాట్లాడుతూ మిమ్మల్ని రెచ్చగొడుతుందంటే వాటి యందు ఆనందిస్తూ నా భార్య దగ్గర నాకు ఇలాంటి మాటలు మెసేజ్లు రావట్లే, ఆవిడ ఎంత చక్కగా మెసేజ్లు పెడుతుంది అనుకొని ఆ మెసేజ్ల్లో ఆనందిస్తూ నువ్వు ఆ పాపానికి బానిసైపోయిన స్థితిలో ఉండి ఉన్నావు కదూ. ఈరోజు సూటిగా దేవుడు నాతో మాట్లాడింపజేస్తున్నాడు కదా. నేను మిమ్మల్ని తిట్టాలని అనట్లేదు సుమండి, నేను మీ మీద నేరం మోపాలని అనట్లేదు సుమండి. కానీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను అంటాను, ఆ పాపము నుంచి నువ్వు విడుదల పొందుకొని తీరాలి. నువ్వు ఆ బానిసత్వంలో నుంచి విడుదల పొందుకొని తీరాలి. నువ్వు ఆ దాసత్వంలో నుంచి నువ్వు స్వతంత్రత పొందుకొని తీరా. ఇది నా ప్రేమతో కూడినట్టు నా విన్నపముగా నేను చెప్తున్నా. ఎన్ఎఫ్ బ్రదర్, ఎన్ఎఫ్ మా సిస్టర్ గారు, ఒకవేళ మీరు కూడా పాపంలో పడిపోయినారేమో, మీరు కూడా ఈ వయసులో మీ భర్త మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నట్టే, మీ భర్త ఎంతగా మిమ్మల్ని చూసుకుంటున్నట్టే, ఎంతో ఒక చంటి పిల్లను చూసుకున్నట్టుగా మిమ్మల్ని చూసుకుంటున్నట్టే, మీరు ఇంకొకళ్ళు మోజులో పడి వాళ్ళు ఏదో మాట్లాడినారు, వాళ్ళు ఏదో పలకరించారు, వాళ్ళు ఏదో మీ కొరకు చూపించారని వాళ్ళు ముట్టుకుంటే చాలు, వాళ్ళు మీకు కనబడితే చాలు, వాళ్ళు మీ ఇంటి దగ్గరలో ఉంటే చాలు. ఒకవేళ మీ ఇంటి దగ్గరలోనే మీ ప్రక్క పోర్షన్లోనో అద్దెకుంటున్న తర్వాత ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఆయన కొరకు ఎదురు చూపులు చూస్తూ ఆయనని పిలుచుకొని ఆయనతో మాట్లాడుతూ వద్దురా తల్లి వద్దమ్మా, ఇలాంటి తప్పుడు పని చేసిన కానించి లేనిపోని బలహీనతలు వస్తాయి, ఇలాంటి తప్పుడు పనులు చేసిన కానించి లేనిపోని మనస్పర్ధలు వస్తుంటాయి, ఇంట్లో సమాధానం ఉండదు, మిమ్మల్ని మీకే సమాధానం ఉండదు కదా. భర్త వచ్చినప్పుడు భర్తతో శాంతియుతంగా మనం మాట్లాడుకోలేం. తప్పుడు పని చేసేటువంటి ఒక పురుషుడు తన భార్య దగ్గరికి వచ్చినప్పుడు భార్యతో చికాకులతో అయి పక్కలు కొట్టి ఈ పక్కలు కొట్టి ఆళ్ళని తిట్టేసి ఈళ్ళని తిట్టేసి ఇంట్లో కూడా చికాకు చేసుకొని ఇవన్నీ ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ సిన్, పాపమును బట్టి వస్తున్నటువంటి ఒక దాసత్వం, పాపను బట్టి జరిగేటువంటి ఒక విషయాలు, ఇలాంటి దాసత్వంలో ఉండేటటువంటి విషయాలు. అందుకని ఇశ్రాయేలు ప్రజల గురించినటువంటి విషయంలో కూడా నేను చూస్తే నేను అంటాను సరేనా, వారు ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు. మొట్టమొదటిగా వారు ఐగుప్తు దేశానికి వలసగా వెళ్ళారు. వాళ్ళ యొక్క కరువు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ దొరుకుతుంది ధాన్యం ఇలాంటివి దొరుకుతాయి అనుకొని అక్కడికి వెళ్ళి ఉన్నారు. ఆ గింజల కొరకు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉన్నారు. కానీ ఆ తర్వాత యోసేపును ఎరుగనటువంటి వేరొక ఫరోరాజు వచ్చినప్పుడు వీళ్ళని బానిసలుగా చేసి వాళ్ళకి వెట్టి చాకరీ చేయించడం మొదలుపెట్టినాడు. తత్ఫలితం నిర్గమకాండం 2వ అధ్యాయం 23-24 వచనాల్లో కనుక మనం చూస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం 8వ వచనాల్లో కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమంటారంటే వారు నిట్టూర్పులతో ఉండి ఉన్నారంట, మూలుగులతో ఉండి ఉన్నారంట, బాధపడుతూ ఉండి ఉన్నారంట, దుఃఖం అనేటువంటిది ఇది వారికి జీవితంలో కలిగినది. హే ఫ్రెండ్స్, ఈరోజు కూడా నేను చెప్పగలండి, చాలామంది జీవితాలను నేను చూస్తూ ఉన్నా యాజ్ అ రిజల్ట్ ఆఫ్ సిన్, పాపము చేస్తూ పాపానికి దాసులుగా ఉంటూ పాపానికి బానిసలైపోయి ఆ పాపాన్ని విడిచిపెట్టలేక పాపంలో నుంచి బయటికి రాలేక తత్ఫలితం వాళ్ళకి జీవితంలో మిగిలింది ఏంటంటే ఏడుపు. ఆయనకు వేదన, ఆమెకు వేదన, పిల్లలకు వేదన, ఇంట్లో వాళ్ళకి వేదన, పెద్దవాళ్ళైన తల్లిదండ్రులకు వేదన, దుఃఖము, ఇవే ఇళ్లల్లో కనబడుతున్నాయి. ఎందుకు అనంటే పాపం అండి. ఈ రోజులో ఈ చెడుగు పాపం అనేటువంటిది బహుగా విస్తరించిపోయినటువంటి జీవితాలండి. ఈరోజు బహు సున్నాయసంగా పాపం అనేటువంటిది జరిగిపోతుందండి. అవకాశం దొరికితే పాపము చేసేయడం, అవకాశం దొరికితే పాపములో జీవించడం, ఇక తర్వాత పాపం నుంచి విడుదల పొందలేకపోవడం, ఇక పాపములో ఇల్లు గుల్ల చేసుకుంటమే, ఇల్లంతా కూడా నాశనం చేసుకున్నాం, ఇంట్లో ఉన్న వస్తువులు నాశనం చేసుకున్నాం, ఇంట్లో ఉన్న సమాధానం లేకుండా చేసుకున్నాం, ఏడుపు, వేదన, దుఃఖం. ఆ పిల్లలు ఏడ్చే, తల్లిదండ్రులు ఏడ్చే, భార్య భర్తలు ఏడ్చే, అందరి జీవితాలు ఏడుపుతో కూడినటువంటిది. బట్ దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ అంటాడు కదా, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యండి, మీ పాపము నుంచి మీరు విడుదల పొందుకుంటున్నారు. కుమారుడు అనగా ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు, ఆయన మిమ్మల్ని స్వతంత్రం చేస్తే, అక్కడ ఇశ్రాయేలీయుల విషయంలో నేను ఆలోచన చేసినప్పుడు దేవుడిని యెహోవా మోషే అహరోనులతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు కదా, నాయన ఇక చివరి తెగులు నేను ఐగుప్తు మీద నేను పెట్టబోతూ ఉన్నా. ఇప్పటి వరకు నేనే ఫరో హృదయాన్ని కఠినం చేశాను, ఎందుకంటే నా ప్రజలైన మిమ్మల్ని వాళ్ళు బానిసలుగా చేసి మిమ్మల్ని నేను ఎలా ఏడిపించినందుకు గాను నేనే వాళ్ళకి కఠినమైన శిక్ష ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళని శిక్షిస్తూ వచ్చినా. కానీ ఇప్పుడు ఇక చివరిది అదేంటనంటే ఈ రాత్రికి వాళ్ళ ఇంటిలో వాళ్ళకి జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోబోతున్నాడు. ఏమండి, బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే పాపము వలన వచ్చేటువంటి ఒక జీతము అది మరణం. పాపాన్ని బట్టి వస్తున్నటువంటి ఒక జీతం అది మరణం. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ ఇంకనూ మీరు పాపములోనే జీవిస్తూ ఉన్నట్లయితే, నేను ఎంత చెప్పా కూడా మీరు పాపములో నుంచి స్వతంత్రులు కాకపోయినట్లయితే,
దేవుని యొక్క వాక్యమును బట్టి, సత్యమును బట్టి మీరు స్వతంత్రులుగా చేయబడకపోతే, కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు ఇట్టి స్వాతంత్ర్యాన్ని మీరు పొంది ఉండకపోతే, సారీ అండి, ఇక నేనేం చేయలేను, మరణమే మనకు గతి. మరణం అంటే భూమి మీద వచ్చే చావు ఇది కాదు. ఈ దేహము నుంచి మన ఆత్మ వేరుపరచబడి చచ్చేటువంటి చావు ఇది కాదు. మరణం అనేటువంటి ఒక మరణం ఏంటంటే నిత్య నరకం. నిత్యము నరకమే. మనకి తెలుసు, మన భారతదేశ ప్రజలైనటువంటి వారికి నరకం అంటే తెలుసు. రంపాలతో కోయబడడం, ఆ యొక్క నూనెలు వేయించబడడం, ఒక్కొక్కరికి ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు కలుగుతుంటాయో, భయంకరమైనటువంటి ఒక అగ్నిగుండం, భయంకరమైనటువంటి ఒక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళవక తప్పదు. పాపములోంచి విడుదల పొందకపోతే పాపం వల్ల వచ్చే జీతం మరణం. సో అక్కడ ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక మాట ఏమన్నట్టున్నాడంటే, ఈ రాత్రికి నేను వాళ్ళ ఇంట్లలో ప్రతి ఇంటిలో మరణం అనేటువంటి చూపిస్తా, ప్రతి కుటుంబంలో మరణం అనేది చూపిస్తా. ఒకవేళ పెద్ద ఆయన ఒక అనుకోండి, ఆయన తల్లిదండ్రులైనటువంటి జ్యేష్ఠ కుమారుడు ఆయన చచ్చిపోతాడు. ఈలోగా ఆయనకు పుట్టినటువంటి ఒక 4 కుమారులు ఉన్నారనుకోండి, ఈ 4 కుమారుల్లో జ్యేష్ఠ కుమారుడు వాడు చచ్చిపోతాడు. ఈలోగా ఈ 4 కుమారుల్లో కూడా మళ్ళా వీళ్ళకు పుట్టినటువంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళలో ఎవరెవరు జ్యేష్ఠ కుమారులు ఉన్నారో ఈ 4 పిల్లల యొక్క జ్యేష్ఠ కుమారులు వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. ఇక చూడండి, ఇలాగున్న ప్రతి ఇంటిలో చావే. ఆ రాత్రి వినబడినటువంటిది ఏడుపు, వేదన. ఏమంటే ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళు ఏడుపులో ఉండి ఉన్నారు. ఇప్పుడు పాపం వలన వచ్చే జీతం మరణమైనందు చేత ఇప్పుడు ఐగుప్తీయుల మధ్యలో ఏడ్చినటువంటి ఏడుపు గొల్లును గోల చేసినటువంటిది. ఆ రాత్రి ప్రతి ఇంటిలో ఏడుపు అనేటువంటిది వినబడుతూ వచ్చింది. కానీ ఇశ్రాయేలీయుల ఇళ్లల్లో ఏడుపు కనబడలేదంట. వీళ్ళు ఇప్పటిదాకా పాప దాసత్వాన్ని బట్టి కన్నీరు పెడుతూ వచ్చినారు, వేదన పడుతూ వచ్చినారు. వీళ్ళకి దేవుడు ఒక రెమెడీ, ఒక విమోచన, ఒక విడుదల వీరికి తెలియజెప్తాడు. ఏంటంటే, మీరు ఇంటికి ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని తీసుకొని ఇంటి గమ్ముల యొక్క నిలువ కమ్ములకును అడ్డు కమ్ముకిన దాన్ని పోయండి అని చెప్పేసి అని దేవుడు సెలవిచ్చినాడు. ఎప్పుడైతే అలా రక్తం ఆ ఇంటి గుమ్మం మీద కనబడుతుందో సంహార దూత ఆ ఇంటిలోనికి రాకుండా దాటి అతను వెళ్ళిపోతాడు. తత్ఫలితం ఇశ్రాయేలీయుల ఎండ్లలో మరణం అనేటువంటిది రాకుండా ఆ రాత్రికి రాత్రి మీరు వధించినటువంటి గొర్రె పిల్లను బట్టి, మీరు చిందించినటువంటి రక్తమును బట్టి ఫరో రాజు మిమ్మల్ని పిలిచి వెళ్ళిపోడరా బాబు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అని మీకు విడుదల, స్వాతంత్రం అనేటువంటిది ఇస్తాడని చెప్పేసి అని ఇది దేవుడు సెలవిచ్చిన మాట. హాయ్ ఫ్రెండ్స్, ఇశ్రాయేలీయుల విషయంలో ఒక గొర్రె పిల్ల ద్వారా వారు విడుదల పొందుకున్నారు. ఆ రాత్రికి రాత్రే ఫరో రాజు మోషే అహరోన్ అయినటువంటి వారిని పిలిచి, పొండ్రా బాబు, మీరెవరు దేవుని సేవించుకుంటానికి వెళ్తానన్నారు కదా, వెళ్ళండి, మీరు వెళ్ళండి అని చెప్పేసి అని ఆయన పంపించున్నాడు. కానీ ఈరోజు నేనంటాను, దేవుడు మన జీవితంలో చేసిన కార్యం ఏమనగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు బలి పశువుగా పంపి ఉన్నాడు. ఒకే ఒక్క పర్యాయం మనందరి కొరకు బలియాగం అవటం వలన ఆ యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని ప్రియమైన కుమారుడు, మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చిన దేవాతి దేవుడు నా కొరకు, నా పాపముల కొరకు, మీ కొరకును, మీ పాపముల కొరకును తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మనకు విడుదల కలిగి ఉన్నది. అక్కడ అంటాడు, మిమ్మల్ని ఐగుప్తు దాసత్వంలో నుంచి, మిమ్మల్ని ఫరో చేతుల్లో నుంచి నేను మీకు విడుదల, స్వాతంత్రాన్ని ఇచ్చినాను, నేను మిమ్మల్ని విడిపించినాను. ఈరోజు నా దేవుడు నాతో చెప్తున్న మాట, ఈరోజు నా దేవుడు నా ద్వారా మీకు ఇస్తున్న ఈ సత్యమైన సువార్త, ఆయన యొక్క మాట ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, నా ప్రియ స్నేహితులారా, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా, యేసుక్రీస్తు వారు చిందించినటువంటి రక్తము ద్వారా ఈరోజు నాకు విడుదల కలిగి ఉన్నది. నా అంతా నేను విడుదల పొందుకోలేను, నా అంతా నేను ఇంకా బలహీననే. ఈరోజు కూడా నేను ఒప్పుకుంటాను. అందుకనే నాకు శోధనలు ఎదురవుతూ ఉంటాయి, నాకు పాపపు శోధనలు ఎదురవుతుంటాయి, పాపపు ఆలోచనలు ముసురుకుంటూ ఉంటాయి, ఒక్కొక్కసారి చెడ్డ తలంపులైనటువంటి మదిలోనికి వస్తూ ఉంటాయి. ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళ గురించినటువంటి చెడు ఆలోచనలు అయినటువంటి, పాపపు ఆలోచనలు అయినటువంటి రావడం సహజం. ఒకసారి నిజానికి తట్టుకోలేనంతగా వచ్చేటువంటి ఒక శోధనలు అనేటువంటి ఎదురు కావడం సహజం. కానీ ఈరోజు నేను చెప్పగలను మాట్లాడేది సార్, నా అంతటి నేను జయించలే. నిజంగా చెప్పాలంటే వాటి మీద నా బలం కాదు, నా దేవుని యొక్క బలము దేవుడు నాకు అనుగ్రహించి, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క బలం నాకు ఇచ్చి, ఆయన నాలోను తన పరిశుద్ధాత్మను నా మీద ఉంచినందు చేత, తన కృప చేత, తన ప్రేమ చేత నేను ఆ శోధనలో పడనివ్వకుండా నా దేవుడు నన్ను విడిపించినాడు. దాదాపు 42 సంవత్సరాల క్రితం నాకు ఇట్టి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించినటువంటి ఆ దేవుడు మరలా పాపంలో పడనివ్వకుండా ఆయన నన్ను కాపాడుతూనే ఉన్నాడు. తన దాసునిగా నన్ను పెట్టుకుని ఉన్నాడు. ఆయన సేవకునిగా, ఆయన దాసునిగా ఉండుటలో ఉండే స్వాతంత్రం ఇది నేను అనుభవిస్తున్నా. ఆయన తన బిడ్డడిగా నన్ను అంగీకరించినాడు.
ఆ యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో నన్ను కడిగి ఆయన శుద్ధి చేసినాడు. యేసు రక్తము ద్వారా ఆయన నాకు విమోచన అనుగ్రహించినాడు. ఆయన నన్ను విడిపించినాడు. ఒకవేళ ఎప్పుడైనా ఇలాంటి శోధన వచ్చి నన్ను పడగొట్టడానికి చూస్తే, సాతాను నా దీపం ఆరిపోయడానికి చూస్తే, సాతాను నన్ను పడగొట్టి నన్ను కృంగదీయడానికి, నన్ను ఊబిలో పడేయడానికి చూస్తే, నా దేవుడు పైనుండి తన చేతిని చాపి ఆయన నన్ను లేవనెత్తుచున్నాడు. పేతురు భక్తుడు ఆయన యొక్క సముద్రంలో భయపడి మునిగిపోసాగి ఆయన అంటాడు, ప్రభువా నన్ను రక్షించని కేకవేస్తే ప్రభు ఒక్క మాట తెట్లే, నువ్వు జాలరివి కదా, నీకు ఈత వచ్చు కదా, ఈత వచ్చినప్పుడు ఎదుకుండా ఉండొచ్చు కదా, నువ్వు ఎందుకలా మునిగిపోతున్నానని చెప్పేసి ప్రభు రక్షించని కేకలేస్తున్నావు అని అనలే. లేకపోతే నువ్వు నా వైపు చూడకుండా దిక్కులు చూడమని ఎవడు చెప్పాడు, చుట్టూ చూడమని ఎవడు చెప్పాడు, చుట్టూ ఉన్న గాలిని చూడమని ఎవడు చెప్పాడు, సముద్రం చూడమని ఎవడు చెప్పాడు, నా వైపు చూడొచ్చు కదా, నేను కదా పిలిచినోడిని అయినప్పుడు నా వైపు చూస్తూ నువ్వు రావచ్చు కదా అని చెప్పేసి ఇంకా రెండు ములుగు అని చెప్పి బుడుగు మరి మంచడానికి లోపలికి నెట్టలే. కానీ నా ప్రభు చేసిన పని ఏంటంటే వెంటనే తన చేయి చాపి ఆ పేతును పట్టుకొని పైకి లేవనెత్తి కౌగలించుకొని వాళ్ళిద్దరూ కలిసి దోనిలోనికి ఎక్కేసరికల్లా నా బైబిల్ చెప్తుంది ఆ తుఫాను అణిగిపోయింది, ఆ చెడు తలంపులు అణిగిపోయినాయి, ఆ పాపపు కోరికలు అణిగిపోయినాయి, ఆ పాపపు శోధనలు అణిగిపోయినాయి. ఆ పాపం అనేటువంటిది లేక శోధన అనేటువంటిది పడగొట్టడానికి ప్రయత్నం చేసేటువంటి అపవాది యొక్క ఆశలు అనేటువంటివి, దురాశలు అనేటువంటివి, నేత్రాశలు అనేటువంటివి, ఇలాంటివన్నీ కూడా తీసివేయబడినవన్నీ కూడా నా యేసయ్య కౌగిట్లో నన్ను పెట్టుకొని ఆయన నన్ను నడిపిస్తున్నాడు. హే ఫ్రెండ్స్, ఈరోజు ఇండిపెండెన్స్ సందర్భంగా నేను నీకు ఇదే మాట నేను డిక్లేర్ చేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని నేను అడగట్లే రండి స్వాతంత్రం పొందుకుందరు, కానీ నేను అడగట్లే ఈరోజు ఎంతమంది స్వాతంత్రం పొందుకోవాలని ఆశపడుతున్నారు, మీ పాపంల మీద మీరు స్వాతంత్రం పొందుకోవాలని ఆశపడుతున్నారు, పాపంలో పడిపోకుండా ఎంతమంది ఉండాలని ఆశపడుతున్నారు, మీరు నాతో కలిసి ఇలా అడగట్లే, నేను డిక్లేర్ చేస్తున్నా అంతే. మన కొరకు సులువులో చనిపోయి తిరిగి లేచిన యేసు క్రీస్తు రక్తము ద్వారా మీకు విడుదల స్వాతంత్రము కలిగి ఉన్నది, మీరు స్వతంత్రులై ఉన్నారు. ఈ సత్యాన్ని గనక మీరు తెలుసుకుంటే మీరు స్వతంత్రులై ఉన్నారు, యేసు రక్తము ద్వారా మీరు విమోచింపబడ్డారు, మీరు యొక్క ఫరో చేతుల్లో లేరు, అపవాది చేతుల్లో లేరు, మీరు ఐగుప్తులో లేరు, మీరు ఆ పాపములో లేరు, దేవుడు మీకు విడుదల ఇచ్చారు అనేది ఇదండి సత్య సువార్త. ఈ సత్య సువార్తను గనక మీరు నమ్మినట్లయితే ఐ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇట్టి స్వాతంత్రంలో హాయిగా మీరు జీవించగలుగుతారు. మన దేశం స్వాతంత్రం పొందుకొని ఎలాగైనా సంతోషంగా ముందుకు సాగుతుందో అదే రీతిగా ఇది మనము కూడా మన పాప బంధకాల నుంచి మనం విడుదల పొందుకొని, ఫరో అనబడిన అపవాది చేతుల నుంచి మనం విడుదల పొందుకొని, మనము పాపము లేని వారముగా, పాపము నుండి స్వతంత్రులైనటువంటి వారముగా, విడుదల పొందుకున్న వారంగా మనం ముందుకు సాగినట్లు ఆ దేవుడు తన కృప మనకు అనుగ్రహించినాడు, తన ప్రణాళిక మన పట్ల నెరవేర్చినాడు, తన ప్రియ కుమారుడైన యేసుని మన కొరకు బలియాగము చేసినాడు. ఆ యేసు చేసిన త్యాగం, యేసు అర్పించినటువంటి రక్తం, యేసు పొందినటువంటి బలియాగం నా పక్షంగా ఆయన మరణించినాడు గనక ఇక నేను స్వతంత్రుడని, నేను పాపానికి దాసుడను కాను, నేను ఫరోకి దాసుడను కాను, నేను అపవాదికి దాసుడను కాను. అపవాది దెయ్యములన్నీ కూడా నా మీద ఏం మాత్రం పని చేయజాలం, ఎందుకంటే యేసు రక్తము నా మీద ఉండినది, యేసు యొక్క సన్నిధి నాలో ఉండినది, ఆయన యొక్క పరిశుద్ధాత్ముడు నా మీద ఉండి ఉన్నాడు. ఈ రోజున ప్రభు నాకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చి ఉన్నారు. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డల కొరకు నీకు వందనాలు, ఈ కుటుంబం కొరకు నీకు వందనాలు. మానవ మాత్రంగా వాస్తవం ఏంటంటే మేము కూడా అట్టి పాపంలో పడిపోయినటువంటి వారమే. చాలా మందినైనా ఈ రోజున మేము చూస్తుంటే చాలా మంది పాపానికి బానిసలుగా ఇంకా ఉంటూ ఉన్నారు. ఒకప్పుడు రక్షింపబడిన మరల పాపంలో పడిపోయినటువంటి వారు ఉన్నారు. మారు మనసు పొందిన తర్వాత కూడా ఇంకా అనేక మంది పాపంలో జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్లీజ్ నాయనా, నీ చిత్తము చొప్పున నేను అడుగుతున్నా, దయచేసి వీరిని క్షమించండి, నీ రక్తముతో వారిని మీరు కడగండి, వారికి స్వాతంత్రము కలిగి ఉన్నదని సత్య వాక్కును వారికి తెలియచెప్పండి. వారు గ్రహించిన సత్యము వారిని స్వతంత్రులుగా చేసినది. నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారు మమ్మల్ని స్వతంత్రులుగా చేసినారు గనక మేము నిజముగా స్వతంత్రులం అనే మాట వీరి మీద నేను డిక్లేర్ చేస్తున్నా. వీరి స్వతంత్రులుగా వారు పిలువబడి ఉన్నారు, స్వతంత్రులుగా ఉండుటకే వారు పిలువబడి ఉన్నారు. నాన్న, వారు పాప బంధకాల నుంచి స్వతంత్రులుగా చేయబడి ఉన్నారు. నీ ప్రియ కుమారుని ద్వారా ఇక పాపము మా మీద అజమాయిషి చేయజాలదు, పాపమునకు మేము దాసులము కాము అని మేము డిక్లేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ నాయన, మీరు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి నీకు వందనాలు. అలానే మా దేశానికి మీరు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు, మీ స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ఈ దేశాన్ని మేము దీవిస్తున్నాం, దేశ నాయకులను మేము దీవిస్తున్నాం. ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులైనటువంటి వారిని, పార్లమెంట్ సభ్యులైనటువంటి వారిని, అసెంబ్లీ సభ్యులైనటువంటి వారిని, ప్రభుత్వ అధికారులైనటువంటి వారిని, నాయన మా దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మేము దీవిస్తున్నాం. నాయన, నేను భారతీయుడను గనక నా తోటి భారతీయులైనటువంటి వారందరి మీద నీ ఆశీర్వాదాన్ని నేను పలుకుతున్నా. ఈ భారతదేశమంతయు రక్షింప
నింపబడును గాక. ఈ భారతదేశం అంతా వెలిగించబడును గాక. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ నిత్య జీవానికి వారసులైందరు గాక. నిత్య నరకం అనేటువంటి మాకు ఉండకుండాను గాక. మేము స్వతంత్రులమై నీ యొక్క రక్తములో కడగబడినటువంటి వారమై, నీ కుమారుని వల్ల స్వతంత్రులంగా చేయబడినటువంటి వారమై, నా దేశ ప్రజలు, నా భారతదేశ ప్రజలు, నా తెలుగు ప్రజలందరూ కూడా ఇట్టి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ నీ కొరకు వారు జీవించుదురుగాక. యేసు నామములో వారిని దీవిస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా మనకును మన కుటుంబములకును నిత్యము తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ ప్రియ స్నేహితులారా, దేవుడు అనుగ్రహించిన ఈ స్వాతంత్రం మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుడు ఇచ్చినాడు. అదే సమయంలో ఈ రోజు మన యొక్క దేశానికి కలిగిన స్వాతంత్రాన్ని బట్టి మరొకసారి ఐ విష్ యు ఆల్ ఎ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ మే ద లార్డ్ బ్లెస్ అవర్ నేషన్, మే ద లార్డ్ బ్లెస్ అవర్ కంట్రీ అండ్ మే ద లార్డ్ బ్లెస్ అవర్ స్టేట్ అండ్ మే ద లార్డ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us ఇన్ దిస్ కంట్రీ. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని ఇట్టి నిజమైన ఆత్మీయమైన స్వాతంత్ర్యముతో బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన రాజ్యానికి వారసులనుగా మనల్ని చేయనుగాక. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీ అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దిన శుభాల్ని, ఆశీస్సులను తెలియజేస్తూ నేను మిమ్మల్ని దీవిస్తున్నా. ఈ విషయంలో ఒకవేళ మీరు ఏదైనా విషయం నాతో పంచుకోవాలని కోరుకున్నా, లేక ఒకవేళ మీ యొక్క ప్రార్థన విన్నపాలు నాకు తెలియజేయాలని కోరుకున్నా, నిరభ్యంతరంగా ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 94400409922 88855276662. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనకు ఇట్టి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించిన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.